గాయపడిన గుండెను బాగు చేయవాడు దేవుడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. వారి గాయములు కట్టువాడు ఆయనే. కీర్తనలు 147:3. నువ్వు దేనికి పనికిరాని వాడవు, పనికిరాని దానవు అని నీ ఇంటి వారే నిన్ను అసహించుకుంటున్నారు. ఎంతగా కష్టపడి పనిచేసి పదోన్నతి సాధించాలని చూస్తున్నా నీకు ఎప్పటికీ ప్రమోషన్ రాదు అంటూ నిన్ను హేళన చేస్తున్నారా? తను దేనికి పనికిరాని వ్యక్తి అంటూ ఉదాహరణగా నిన్ను చూపించి అనేకులు నవ్వుతున్నారా? గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశిస్తుంటే నీ ఇంటి వారే నానా విధములైన మాటలతో నిన్ను వెనక్కి లాగేస్తున్నారా? నీవు నమ్మిన ప్రేమించిన వ్యక్తి, ప్రాణముగా ప్రేమించిన వ్యక్తే జీవితాంతం తోడుంటారు అని ఆశించిన వ్యక్తే నిన్ను విడిచి వెళ్ళిపోయారా? గెలవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నావా? ముందుకు పోవాలి అని అడుగులు వేస్తున్న ప్రతిసారి వెనక్కి వచ్చేస్తున్నావా? నీలో ఉన్న శరీర బలహీనతలే నిన్ను మరింత చేతకాని వ్యక్తిగా మార్చేస్తున్నాయా? నీవు బలము అనుకున్న ఆ ఆప్తులే నీ బలహీనతగా మారిపోయారా? ఇది చదువుతున్న నీవు నేటి నా స్థితి ఇదే కదా అని ఆలోచిస్తున్నావా? యోషేపుకు వచ్చిన కలను చూసి అందరూ నవ్వారు, అపహసించారు. కానీ అపహసించబడిన వ్యక్తే ఒకరోజు వారిని పోషించే స్థితికి వచ్చాడు. అందరూ మోసగాడు అంటూ వేధించారు వివిధ రకాలుగా. కానీ ఆ మోసగాడే ఒకరోజు దేవుని కుమారుడయ్యాడు. ఒక దేశముగా, ఒక జనముగా మార్చబడ్డాడు. పేద వ్యక్తి ఏమి సాధించగలదు అనుకుని ఉంటారు ఎస్తేర్ని చూసిన ప్రతి ఒక్కరు. కానీ ఒకరోజు అదే వ్యక్తి ఆ దేశం రాణి అయ్యింది. విధవరాలు కదా, ఇక జీవితంలో ఎన్నడూ సంతోషం చూడలేదు అని అనుకున్నదేమో రూతు. కానీ ఎండిన జీవితం చిగిరించింది, దేవుని వంశవలిలో చోటు చేసుకుంది. 12 ఏళ్లుగా పోరాడింది, ఎందరి చుట్టూనూ తిరిగింది. తాను కలిగి ఉన్న రోగం నుండి విడుదల పొందుటకు ఫలితం లేక నిరాశతో నిండిన వేళ ఒక్క క్షణంలో క్రీస్తు రాకతో స్వస్థత పొందిన రక్తస్రావము గల స్త్రీ. ఆమె రోగం కుదుటపడింది. 30 ఏళ్లుగా బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నారు. ఎప్పుడైతే స్వస్థత కలుగుతుందా అని. కానీ పరమవైద్యుని రాకతో కోనేటి యొద్దకు వెళ్లకుండానే స్వస్థత పొందాడు. పుట్టుకతోనే గుడ్డివాడు అయినప్పటికీ క్రీస్తు శక్తితో పరిపూర్ణ స్వస్థతను పొందాడు. కాబట్టి ఈ రోజు నీ స్థితి ఏదైనప్పటికీ ఇప్పుడే విరిగి నలిగిన హృదయంతో యేసుక్రీస్తు యొద్దకు రా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ పక్షమందుండి యుద్ధం చేయవాడు, నిన్ననేక జనముల ఎదుట సాక్షిగా నిలబెట్టువాడు ఆయనే. వారందరూ దేవునిపై ఆధారపడ్డారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి అట్టి స్థితికి వచ్చారు. మనము కూడా అట్టి స్థితికి చేరుటకు ఇప్పుడే ప్రభు పాదాలు ఆశ్రయిద్దామా? విశ్వాసంతో ఉందామా? దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక తెలుసుకుని ముందుకు వెళ్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.